ఓం శ్రీ మహాగణాధిపతే నమః. శ్రీమద్గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. మాఘమాస స్నానాలకి ఎందుకంత ప్రత్యేకత? కార్తీక మాసంలో దీపాలు పెట్టడానికి, వైశాఖ మాసంలో దానాలు చేయటానికి ఎంత ప్రత్యేకతో, మాఘమాసంలో నదీ స్నానానికి అంతే ప్రత్యేకత ఉంది. మరీ ముఖ్యంగా మాఘ పౌర్ణమి రోజు చేసే నదీ స్నానం అయితే అత్యంత విశేష ఫలితాన్ని ఇస్తుంది. నది స్నానానికి వెళ్ళే ముందు ఇంట్లోనే కాళ్ళు చేతులు కడుక్కొని శుభ్రమైన వస్త్రాలు ధరించి వెళ్ళాలి. నది దగ్గరికి వెళ్ళాక జలానికి నమస్కారం చేసి నదిలోకి దిగాలి. తర్వాత సంకల్పం చెప్పుకొని మునకలు వేస్తూ స్నానం చేసి సూర్య నమస్కారాలు చేయాలి. ఇదే నదీ స్నానాలు తీర్థ స్నానాలు చేసే పద్ధతి. ఈ పుణ్య స్నానాలు ఎప్పుడైనా సూర్యోదయానికి ముందే చేయాలి. నదీ స్నానానికి వెళ్ళే వీలు లేని వాళ్ళు ఏం చేయాలి? తీర్థయాత్రలకి వెళ్ళినప్పుడు తెచ్చుకున్న జలం కానీ, లేదంటే పూజా స్టోర్స్లో తెచ్చుకున్న గంగాజలం కానీ స్నానం చేసే నీటిలో కొన్ని వేసుకోవాలి. తర్వాత సప్త నదులని తలుచుకుంటూ చేతిలోకి కొన్ని నీళ్లు తీసుకొని ఇప్పుడు నేను చెప్పే మంత్రం చెప్పుకోవాలి. గంగేశ యమునే చైవ గోదావరి సరస్వతి నర్మదే సింధు కావేరి జలేస్మిన్ సన్నిధిం కురు. ఈ మంత్రం 3 సార్లు చెప్పుకోవాలి. ఇలా చేసే స్నానం నదీ స్నాన ఫలితంలో కొంత ఫలితాన్ని ఇస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ సనాతన తత్వం.